ఏంటి మరి నిన్న మ్యాటర్ ఏంటి? నిన్న చూస్తే ఏమనిపించింది మ్యాచ్ చూస్తే? ఏముంది మ్యాచ్ హనుమాన్ జయంతికి అని ఒకటి ఓడిపోయినాం, ఇక మిమ్మల్ని గెలిపించినాం. అది అరే ఏంట్రా ఇది? అంతేనా ఇంకేమన్నా అనిపిస్తుంది? ఎలాగ ఇలాంటి నేను మ్యాచ్ ఓడిపోయిన కానీ ఒకటి దేవునికి ఇచ్చినాం అనుకున్నాం అంతే. అదే బొట్టు పెట్టినప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో చెప్తాను అని చెప్పి. హంట్స్ అంటారు, లయన్స్ అంటారు, సింహాలు అంటారు, చీతాలు అంటారు. చివరి గ్రౌండ్లో చూస్తేనే చదికులు పడతారు. 210 కూడా కొట్టు కూడా ఆర్సీబీ వాళ్ళు ఆ స్కోర్ డిఫెండ్ చేసుకోలేకపోయినట్టు అర్థం ఉంది. కానీ మంచి మంచి బౌలర్లు పెట్టుకుని మీరు కూడా డిఫెండ్ చేసుకోలేకపోయిన దానికన్నా అర్థం ఉందా? మొత్తానికి మా మీద మ్యాచ్ ఓడిపోయారు. దాని గురించి మాట్లాడదాం. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. Valera Developers presents IPL 2024 Fun Review powered by My Doctor Pain Relief Products and gift partner Big C. ఇప్పుడు చెప్పు ఏంటి మీ వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? హనుమాన్ జయంతి హనుమంతుడికి ఇచ్చారా? అవును మరి 210 కొట్టారు. ఇప్పుడు ఇంకోటి తెలుసా, సిఎస్కేకి శత్రువులు అనేవాళ్ళు ఎక్కడో ఉంటారు. ఎల్లో జెర్సీలు వేసుకుని తలకి బ్యాండ్లు కట్టుకుని అక్కడక్కడ తిరుగుతుంటారు. ఎందుకో తెలుసా? ఫస్ట్ ఇన్నింగ్స్ మొదలవుద్ది, ఎవడో ఇద్దరు స్పిరిట్లో కొడదామని వస్తారు. వచ్చిన తర్వాత నుంచి వీళ్ళ అసలు మొదలవుద్ది. ధోని అంటాడు. మొన్న ఆయన వస్తాడా? రాడు. ఆయన ఏం చేస్తాడు? లాస్ట్ ఒక ఓవర్ ఉండగాను లేకపోతే లాస్ట్ ఒక బాల్ ఉండగాను ఏదో అమూల్యమైన దైవ దర్శనం లాగా లాస్ట్లో వస్తాడు. ఏం ఉపయోగం చెప్పు? మిగతా వాళ్ళు ఆడేవాళ్ళు ఆడినెవరో వచ్చినోడేమో లాస్ట్లో దిగుతాడు. ఏం ఉపయోగం? సో మీకు మీరే శత్రువులు, ఇంకెవడో అక్కర్లా మీకు శత్రువులు మిమ్మల్ని నాశనం చేయడానికి. ధోని లాస్ట్ ఎందుకు ఎత్తాడంటే ముందరనే వచ్చింది అనుకో, ఓపెనర్ లేకపోతే ఫస్ట్ డౌన్ ఎక్కిన అనుకో 400 కదా 500. ఓపెనర్ లేకపోతే ఫస్ట్ డౌన్ ఎక్కిన అనుకో 400 కదా 500. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా ఎస్ఆర్ఎస్ కంటే డేంజర్ గా ఆడతాడు బ్యాటింగ్. అట్నా అందుకే ధోని స్ట్రైక్ రేట్ ఎప్పుడైనా 400 పైన ఉంటది, తక్కువ అయితే అస్సలు ఉండదు. ధోని స్ట్రైక్ రేట్ ఎప్పుడైనా 400 పైన ఉంటది, తక్కువ అయితే అస్సలు ఉండదు. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఏం చెప్తారు ఎప్పుడు ఇట్నే చెప్తారు, ఇప్పుడు ఇలా చెప్తారు ఓడిపోయారు కాబట్టి. అదే కదా, ఇప్పుడు లాస్ట్ కు 3 బాల్ 4 బాల్ ఉండగానే అంతా 30-40 కొట్టి వెళ్ళిపోతాడు అంతే. ధోని అంటే 500 వచ్చినప్పుడు ముందే రావాలి, ఒక 500 కొట్టాలి కదా, అప్పుడు రికార్డులన్నీ బ్రేక్ అవుతాయి కదా. ఇట్లా లాస్ట్ సీజన్ అంటున్నారు మీ ధోనికి తలాకి. మీ కేఎల్ రాహుల్ లెక్క ఓపెనర్ వచ్చి ఇంకో యంగ్స్టర్స్ కు ఛాన్స్లు ఇవ్వకుండా అట్లా మావాడు సెల్ఫిష్ నేను చూసావా? కేఎల్ రాహుల్ వచ్చాడు, కొట్టాలనుకుంటే పెద్ద మ్యాటర్ కాదు. లాస్ట్ టైం హైయెస్ట్ చేసింగ్ చేసినప్పుడు కూడా కేఎల్ రాహుల్ కొట్టింది. బట్ ఈసారి కొత్తవాడు మార్కస్ స్టోయినిస్ ఎప్పటి నుంచి ఛాన్సుల కోసం టీంలో ఉంటున్నాడు, మనవాడికి మళ్ళీ లైమ్ లైట్లో లేదని చెప్పి కేఎల్ రాహుల్ అవుట్ అయిన తర్వాత స్టోయినిస్కి చెప్పాడు ఎలా ఆడాలని చెప్పి. అందుకే స్టోయినిస్ కొట్టాడు, అంతేగాని వేరే ఏం కాదు అక్కడ మ్యాటర్. మేము కూడా కేఎల్ రాహుల్, పురాను, క్వింటన్ డికాకు వీళ్ళ కోసం ప్లాన్ ఎత్తే ఏంటి పానకంలో పుడక లెక్క వచ్చి మొత్తం పుట్టు ముంచేశాడు కదా. అదే మాది రివర్స్ ప్లానింగ్ అనమాట. మీరు ఇలా ప్లాన్లు వేస్తారని తెలిసే ఎలాంటి అంచనాలు లేకుండా మీరు ఎవరికైతే ప్లాన్ లేరో ఆడితో ఆడిచ్చాం అనమాట. దట్ ఈస్ ద LSG స్ట్రాటజీ. అర్థమైందా? ఏదో ఆడమ్ జంపతో రొమాన్స్ చేసుకుంటుంటాడు కావచ్చు అని స్టోయినిస్ అనుకుంటే, అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ ఏదైనా చేసుకుంటాడు, రొమాన్స్ చేసుకుంటాడు, లేకపోతే ఇంకోటి ఏదైనా చేసుకుంటాడు. ఆన్ ద గ్రౌండ్ ఏం చేశాడు? 6లు కొట్టాడు, 4లు కొట్టాడు అనే కదా మ్యాటర్. బొక్క ఎప్పుడే ఆడి ఇప్పుడు ఆడు పెద్ద అదే లేదంటే బుర్ర పక్కన పెడితే బేసిక్ గా నిన్న ఆడా గెలిపించాడా లేదా? హైయెస్ట్ స్కోరు ధోని కూడా జడుచుకున్నాడా? తలా కూడా మనోడు కొట్టుడు చూసి దడుచుకుంటాడు, అసలు దడుచుకోడు. లాస్ట్ లేదు తీసుకుంటాడు, ఏదైనా కూల్ గా తీసుకొని మ్యాచ్ కు. ఇటు ఓడిపోయే మ్యాచ్లు ఎక్కువ ఉంటాయి కదా అని చెప్పి కూల్ గా కనపడితే గొడవలేని పని అని చెప్పి కూల్ గా తీసుకుంటాడు. ఇట్స్ ఓకే. నిన్న అంతమంది సిఎస్కే ఫ్యాన్స్, నిన్న మ్యాచ్ మొత్తాన్ని హైలైట్ చెప్పు. నువ్వు చూసావు కదా మ్యాచ్, నిన్న మ్యాచ్ మొత్తాన్ని హైలైట్ చెప్పు. మా ధోని లాస్ట్కి వచ్చి 4 కొట్టుడు కాదు, స్టోయినిస్ బ్యాటింగ్ కాదు, ఎవడు 360 డిగ్రీ ప్లేయర్ వాడిది కూడా కాదు, దీపక్ కూడా కాదు. ఏంటది? నిన్న మ్యాచ్ మొత్తానికి హైలైట్ లాస్ట్ ఓవర్లో 2వ ఓవర్లో ఒక 50 మంది సిఎస్కే ఫ్యాన్స్ మధ్యలో ఒక్క LSG ఫ్యాన్ ఉన్నాడు. వాళ్ళు వేసి విన్ మాదే విన్ అంటుంటే మిగతా వాళ్ళందరూ తెల్లబోయి చూశారు, ఇదేంటి తెంగరోడ్ అని చెప్పి. చివరికి ఎవరు గెలిచారు? మేమే గెలిచాము. ఏదో ఒక మ్యాచ్ స్పిరిట్, LSG ఫ్యాన్స్ స్పిరిట్ అది. నిన్న మీ వాళ్ళందరూ అయ్యో అయిపోతుందా మ్యాచ్ అనుకుంటే మా వాళ్ళందరూ కమాన్ అన్నారు. అదనమాట మ్యాటర్. అంత లేదు, ఇంకోసారి ఉన్నది కదా మ్యాచ్. ఏముంది, పే బ్యాక్ దాంట్లోనే ఏం చేయలేపారు. ఇది పే బ్యాక్ వీక్లు ఇచ్చారా? మా లాస్ట్ మ్యాచ్ ఇచ్చారు, ఈ మ్యాచ్ మాకే ఇచ్చారు. పే బ్యాక్ లేదు, తీసుకునేది లేదు, ఏమీ లేదు. మా దగ్గర నుంచి మ్యాచ్ లాక్కోవడం చాలా కష్టం. LSG ద పవర్ఫుల్. అర్థమైంది కదా? ఇప్పుడైనా కూడా పాయింట్లు పట్టుకులు ఇప్పుడు దాకా 2లో ఉన్నాం, 1లో ఉన్నాం, నెగలేదు. ఇప్పుడు ఏమైంది? కిందకి జారిపడ్డారు. ఇంకా అయిపోలే కదా, ప్లే ఆఫ్స్ ఉన్నాయి, ఇంకా ప్లే ఆఫ్ దాకా రావాలి కదా. ఈ సంవత్సరం చెన్నై చూడు, ఈ సంవత్సరం ఏంటంటే ధోని అది కెప్టెన్ కింద ఉంటేనే అది వర్కౌట్ అవుద్ది. మిగతా వాళ్ళు ఎవరున్నా కూడా తలా అంటుంటే మిగతా వాళ్ళందరూ ఇల్లందరూ దడుచుకుని మొత్తం చూసుకోవాల్సి వస్తుంది అనమాట. సో సిఎస్కే ఫ్యాన్స్ అలా అరిచినంతసేపు మాదే మ్యాచ్. ఏదేమైనా ఈసారి మళ్ళా
ప్లే ఆఫ్ కథం అదేలే పెద్ద జెండా ఎలా తీశారు, నేను పైనుంచి కింద దాకా జెండా ఎలా తీశారు, ఏమని ఫోర్ట్రెస్ చపాక్ అని చెప్పి చపాక్లో పిచ్చ కూడా కొట్టారు, ఉరికిచ్చి కొట్టారు పిచ్చ కుక్కలాగా. అయినా లేదా లాస్ట్ ఓవర్ దాకా టైట్ వచ్చింది మ్యాచ్, అది అదో అట్లా టైట్ వచ్చింది లేకపోతే కొంచెం లూజ్ అయింది అది కాదు, మ్యాచ్ ఎవరు గెలిచారు ఫైనల్గా. స్టోయిన్స్ ఆడకపోతే అంటే మీ దాంట్లో కూడా మరి వాడి పేరేంటి మన శివన్ దుబే ఆడకపోతే, మీ దాంట్లో కూడా రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ సెంచరీ చేయకపోతే అంటే ఏం లేదు, మ్యాచ్ అలా ఉండవు కదా. అలాగా ఏదైతే మా లోకల్ ప్లేయర్స్ ఇండియన్ ప్లేయర్స్ ఆడిర్రు 210 చిల్లర కొట్టిర్రు, కానీ మీ ఫారెన్ ప్లేయర్లు ఆడుతారు. మీ టీంలో ఎవరు లేవు, ఒక కేఎల్ రాహుల్ తప్ప ఎవరైనా ఆడతారు. మళ్ళీ ఫారెన్ ప్లేయర్లు ఇండియన్ ప్లేయర్లు మళ్ళీ ఇలాంటి కేటగిరీలు వద్దు, ఎవరు ఆడారు అనేది. ఇంక ఇప్పుడు మనం అలా అనుకుంటే మీ దాంట్లో వికెట్లు తీసింది ఎవడో 10 రన్ దిగిపోతే ఏమన్నా ఉందా, ముస్తఫిజర్ లేకపోతే ఏమన్నా ఉందా బౌలింగ్ మీద, లేదు కదా. దీపక్ చాగర్ తీసిండు కదా, నిన్న మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు మిగతా దీపక్ చాగర్ కూడా బాగానే బౌలింగ్ వేసిండు, మరి మిగతా 2 ఓవర్లు ఎందుకు ఇవ్వాలి దీపక్ చాగర్కి? అయ్యో సీనియర్ కాబట్టి అలాగే ఇద్దామని చేసిండు, ప్లాన్ చేసిండు. అదే మరి అన్ని సక్సెస్ కావు కదా. అదే మీది అయిపోతేనేమో సక్సెస్ కాదు, పర్లేదు, మేము చేస్తే మాత్రం అమ్మమ్మో మీదంతా వేస్ట్ అంటారు. అదే మీ దగ్గర ఉన్న ఇది. సరే ఇంకోసారి కాకపోతే నిన్న మ్యాచ్లో నాకు ఒకటి అయితే బాగా నచ్చింది, అదే డిఆర్ఎస్ ధోని రివ్యూ సిస్టమ్. ఆ వైడ్కి మాత్రం బాగా చేసుకున్నారు, బట్ లాస్ట్లో మాత్రం స్టోయిన్స్ అవుట్ అని ఎగిరారు కానీ బట్ అది మాత్రం అవుట్ ఇవ్వలేదు, ఎంపైర్ అవుట్ కాలేదు యాక్చువల్గా. అది నెక్స్ట్ మ్యాచ్ నుంచి మళ్ళీ పికప్ అందుకుంటాం, మ్యాచ్ గెలుస్తాం. చూసావా ఇదే తడబాటు అనమాట. ఇది ఎల్ఎస్జి పర్ఫార్మెన్స్ చూసి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎల్ఎస్జి కాదు సిఎస్కే, మీది సిఎస్కే. ఎల్ఎస్జి పర్ఫార్మెన్స్ చూసి అంటున్నా, దడిచిపోయారు కాబట్టి ఇంకా మేము ఎక్కువ దడిపించడం ఇష్టం లేదు. అంత లేదు. ఈసారైనా ధోని ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే ఎవడన్నాడు ఆడి పేరు చెప్పించండి, ధోని అనేది ఇస్తే మిగతా వాళ్ళు వీళ్ళు కూడా చిరాకు దొబ్బి అవుటే వెళ్ళిపోతున్నారు. ధోని వస్తాడు చూసుకుంటాడు అని చెప్పి ఆయన లాస్ట్ మినిట్ దాకా రాడు, ఎన్నో డౌన్ వస్తాడో తెలియదు, ఎప్పుడు ఆడతాడో తెలియదు, ఎప్పుడు ఆడో తెలియదు, అంత చాలా కష్టంగా ఉంది. సో ఇకనైనా కూడా మీ ఫ్యాన్స్కి ఒకటే రిక్వెస్ట్, సిఎస్కే అనగానే సిఎస్కే నరవండి, లేదంటే అక్కడ ఉన్న బ్యాటర్ పేరు అనవండి. ధోని అనేసి మ్యాచ్లు అయితే బాగొట్టుకోవద్దు. ధోనిని అంత సింపుల్గా తీయద్దు, ఆయన 5 కప్పులు తీసుకొచ్చిండు. గసంటోని అట్లా లేపుతారు, వస్తారులే ఈసారి టీ కప్ ఇస్తారులే కానీ మొత్తం అందరికి టీ కప్పులు మళ్ళీ ఆరాది కూడా వస్తుంది, అప్పుడు మీరు నోరు తెరుతారు. చూస్తుండండి 6 కప్పులు కాదు 16 టీ కప్పులు వాళ్ళకి సెట్ గిఫ్ట్ కింద ఇస్తారు. ఈసారి గెలిచేది అయితే లేదు ఖచ్చితంగా. ఎల్ఎస్జి కూడా పుంజుకుంది ఈసారి, ఎప్పటి నుంచో అండర్ రేటెడ్ కింద ఉండిపోయిన జట్టు ఈసారి ఖచ్చితంగా కప్పు కొట్టి చూపిస్తాం. ఓకే చూద్దాం. మాది కాఫీ కప్పులు, అదే కాఫీ కప్పులు, అదే ఇక్కడ తెలుస్తుంది. సో కాఫీ కప్పులకు మీరు రెడీగా ఉండండి, ట్రోఫీకి మేము రెడీగా ఉంటాం. ఓకే చూద్దాం.